థిన్ ఎండోమెట్రియోమా అంటే ఏంటి, అసలు లైనింగ్ ఎందుకు థిన్గా ఉంటుంది, దానికి కారణాలు తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్, లైనింగ్ అనేది మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డిపెండెంట్గా ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ బాగుంటే లైనింగ్ బాగా గ్రో అవుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గితే లైనింగ్ సరిగ్గా పెరగదు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ పైపడిన వాళ్ళకి లైనింగ్ అనేది ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. సో లైనింగ్ అనేది థిన్ అవుతుంది. సో 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే కొంచెం పీరియడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, డ్యూరేషన్ కూడా తగ్గుతుంది, ఫ్లో అనేది కూడా తగ్గుతుంది. అది అబ్సల్యూట్గా నార్మల్. సెకండ్, ప్రీవియస్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ పిల్లలు కావట్లేదు, ఫాలిక్యులర్ స్కాన్ చూస్తే లైనింగ్ సరిగ్గా పెరగట్లేదు అన్న కేసెస్లో ఇన్ఫెక్షన్స్కి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వేరే ఏ సిమ్టమ్స్ ఉండవు, కానీ ఆ ఇన్ఫెక్షన్స్ పర్టికులర్గా గర్భసంచి పొరని ఎఫెక్ట్ అయ్యి ఉంటే మాత్రం అది డ్యామేజ్ అయిపోయి పొర పెరగదు. మనకి మినిమం 8 mm ఉండాల్సింది అది 6 mm 7 mm వరకు ఉండేసి మనం ఎంబ్రియో పెట్టినా కానీ, ఎంబ్రియో వచ్చినా కానీ ఆ రిసీవ్ చేసుకునే అంత శక్తి లేక ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది.